ఎక్కువగా మూత్రపిండంలో చాలామంది సమస్యలు ఉంటాయి. దానివల్ల సైడ్స్ మూత్రపిండాలు వచ్చిన ఈ సైడ్స్ ఈ జాయింట్లు కానీ ఈ పక్కటెంపుకలు కానీ ఇవన్నీ వాపులు వచ్చేస్తాయి. ఎక్కువ మందికి వాపులు ఎక్కువగా వస్తాయి. ఈ మూత్రపిండాల్లో అంటే కొంతమంది వాపులు వచ్చినందుకు కొంత రాళ్ళు ఉన్నాయి అనుకో సమస్య కూడా అనుకుంటారు అనమాట. ఎందుకు రాళ్ళు ఉన్నాయి ఏందబ్బా అనుకొని కొంతమంది అనుకుంటారు. దీనివల్ల ఈ సమస్యలు రావడానికి కూడా కొన్ని విధాలుగా ఉంటాయి. కొంతమంది స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి లక్షణాలు వస్తాయి. కడుపు ఉప్పునట్లు ఉంటే దీని మీద ఒత్తిడి పడి కూడా వస్తాయి. అదే ఆ ఒత్తుడు అంటే రాళ్ళుంటే ఒక ఒత్తిడి ఉంటుంది. అది అవునా కాదని తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. చింతపండు ఎక్కువగా చింతపండు బాగా పిండేసి దాంట్లోనూ సైంధ లవణం వేసేసి తాగితే ఫ్రీగా మోషన్స్ అవుతుంటుంది. సైంధ లవణం అప్పుడు పేగుల్లో సాప్ అయితే ఇక్కడ వాపు అనేది తగ్గుతుంది. అంటే రాళ్ళు లేకపోతే వాపు తగ్గుతుంది. అదే రాళ్ళు ఉంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. అదే ఆ రాళ్ళు ఉన్నప్పుడు యూనియన్లో మంట. ఇప్పుడు సపోజ్ కానీ అదే కడుపులో కానీ ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉండేసి అది మూత్రపిండాల పైన ఈ సైడ్స్ నొప్పులు వస్తాయి. అదే రాళ్ళు ఉన్నా సరే ఈ సైడ్ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు మనకి సరే ఫ్రీ అయిపోయింది, మోషన్స్ వల్ల ఏం ఫ్రీ అయిపోయింది, ఇవి వాపు తగ్గితే కిడ్నీలో రాళ్ళు లేవని అర్థం. సరే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. రాళ్ళు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా చాలా విపరీతమైన పెయిన్, అవి కరగడానికి కూడా మన దగ్గర కొంచెం ప్రాసెస్ ఉన్నాయి. అవి ఎక్కువగా ఈ రాళ్ళు ఉండేవారు ఏంటంటే పెరుగన్నంతో ఎక్కువ ఉల్లిగడ్డలు తినాలి. ఉల్లిగడ్డలు తినే ఆటోమేటిక్గా అది కొంచెం కంట్రోల్ అవుతుంది. రెండోది రాళ్ళు ఉండేది అంటే రాళ్ళు కరగాలంటే మన పల్లేరుకాయ చెట్టు ఉంటుంది. చెట్టు సమూలంగా తీసుకోవాలి. చెట్టు నుంచి అంటే ఏరు, దాని కాయ, దాని పువ్వు, దాని ఆకు మొత్తం చెట్టుతో సహా పీకేసి దాన్ని బాగా పీకేసిన తర్వాత దాన్ని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి ఆ కషాయం కానీ కొంచెం పటిక స్వర్ణం వేసేసి లేదా సజ్జాక్షరం అని ఉంటుంది, సజ్జాక్షరము దాంట్లో వేసేసి కలిపితే ఆ రాళ్ళు ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మూడోది కొబ్బరి పువ్వు ఉంటుంది. కొబ్బరి పువ్వు కూడా ఉంటుంది. ఈ కొబ్బరి పువ్వు ఉన్న వాళ్ళకి కూడా కొబ్బరి పువ్వు ఉంటుంది. ఈ కొబ్బరి పువ్వు ఉండి అది కూడా దాని కషాయం కూడా తేనెలో దాని జ్యూస్ ఉంటుంది. రసాన్ని తీసుకొని అది చేస్తే ఆటోమేటిక్గా అది దీని అవుతుంది. లేదంటే మన సొత్తుదుంప దాన్ని రసాయనం సొత్తుదుంప మనం డైలీ తినే వాళ్ళకు కూడా ఈ మన టోన్స్ మన డ్రాప్స్ ఆడడానికి కొంచెం కంట్రోల్ అయ్యే ఇది ఉంటుంది. టోన్స్ కూడా అవుతుంటాయి. ఈ మూత్రపిండాల రాళ్ళు దానివల్ల అదొకటి. దానివల్ల ఈ సైడ్ కానీ ఇవన్నీ సైడ్స్ కొంచెం లాగుతుంటాయి. ఈ లాగే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా లాగులు కూడా మనం తొందరగా తగ్గాలంటే సొనముక్కు ఆకు ప్లస్ మీకు గతంలో వేరే దీని గురించి కూడా చెప్పా. మన సొనముఖి ఆకు, వెంపలు ఏరు 100%గా దాని లక్షణాలు. అది కూడా ఎలాగంటే డికాషన్గా మరగబెట్టాలి. వెంపలు ఇవి మన పల్లేరు ఏరు, ఎంపలు ఏరు, ఆముదులు ఏరు, ఆయుధం ఏరు, మునగ చెక్క. ఈ 4 తీసుకొని మనము ఈ రాళ్ళు కానీ ఆ డికాషన్ కానీ తాగితే 100%గా రాళ్ళు మనకి ఏ విధంగా ఇచ్చేసుకొని ఇది అవుతుంది. దాంతో ఇంకా కొన్ని చాలా మీకు రాళ్ళు కలగడానికి ఇంకా చాలా ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా క్లిప్లో మీకు నెంబర్ ఉంటుంది. దాన్ని మీరు కాల్ చేసినట్లయితే మీకు ఆ డౌట్స్ అన్ని మీకు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఇచ్చేయాలి, ఎవరు చేయాలనేది కూడా నేను 100% చెప్తాను.